హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ క్యాంపస్ లో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మా సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ గారిని, స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారిని, ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా మనందరికీ ఆదర్శం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ బాధ్యులు దీది సంతోష్జీని, అదేవిధంగా కుల్దీప్ దీదీజీని, మిస్టర్ కార్తికేయన్ జీ, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, మృత్యుంజయ్ జీ, చాలామంది పెద్దల వేదిక మీద ఉన్నారు. బ్రహ్మకుమారి కుటుంబ సభ్యులందరినీ ఈ కార్యక్రమంలో కలవడానికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు 22 సంవత్సరాల క్రితం మౌంట్ అబూ సందర్శించి ఆనాడు మంత్రిగా వారి సూచనల మేరకు ఈ శాంతి సరోవర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రారంభించింది. ఆ రోజు ఈ ప్రాంతము అటవీ ప్రాంతము, గ్రామీణ ప్రాంతం, పెద్దగా అభివృద్ధి ఈ ప్రాంతంలో లేదు. కానీ సరిగ్గా 20 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక గొప్ప నగరంగా మారడమే కాకుండా, ఒక పక్కన శాంతి సరోవర్ ఉంటే ద అదర్ సైడ్ ఈజ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దాని పక్కలోనే విప్రో, ఇన్ఫోసిస్, అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్. సో ఇదొక ఇంటర్నేషనల్ హబ్గా మారడానికి కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కేంద్రంగా మారడం జరిగింది. ఈ ప్రాంతంలో శాంతి సరోవర్ ఉండడం, दीदी ब्रह्म कुमारी बहनों के ये जो शांति सरोवर हमारा राज्य में, हमारा शहर हैदराबाद में रहना हमारा बहुत खुशी है, हमारा किस्मत है। क्योंकि कहीं हम लोग विदेश गए तो चर्चा आते रहता है कि भाई आपके शहर में क्या है। मैं हमेशा कहते रहता हूँ हमारा शहर में चार मीनार है, हमारा शहर में हाईटेक सिटी है, हमारा शहर में आउटर रिंग रोड है, अंतर्जातीय एयरपोर्ट है, हमारा शहर में एसबी है, हमारा शहर में ब्रह्म कुमारीज का शांति सरोवर है। आदमी को कितना भी रहने दो, सब कुछ रहने दो, मगर शांति नहीं है तो कुछ भी नहीं है। तो इसीलिए वो शांति देने के लिए